హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ అయితే చెప్పింది. ఆ గుడ్ న్యూస్ ఏంటంటే 2% డిఏ పెంచుతూ ఒక కీలక ప్రకటన అయితే చేసింది. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు మన వీడియోలో తెలుసుకుందాం. మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం. కేంద్రం ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. డిఆర్ఎస్ అలవెన్స్ను 2%కి పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు శనివారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఆమోదం లభించింది. ఇక ఉద్యోగుల వేతనాలపై 8వ వేతన కమిషన్ ప్రతిపాదనలు ఇంకా పరిశీలనలో ఉండడంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళనకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో డిఏ పెంపు ఉద్యోగులకు తక్షణ ఉపశమనంగా చెప్పొచ్చు. తాజా పెంపుతో డిఏ ప్రస్తుతం 60%కి చేరింది. ఈ ఏడాది జనవరి నుంచే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ పెంపు వర్తించనుంది. ఒకవైపు ఉద్యోగ సంఘాలు 8వ వేతన కమిషన్ కింద వేతన నిర్మాణంలో పెద్ద మార్పులు కోరుతూ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను 3.83గా పెంచాలని, కనీస బేసిక్ పేను 18,000 నుంచి 69,000కు పెంచాలని ప్రతిపాదించాయి. అలాగే వేతన లెక్కల్లో ఆధారపడిన తల్లిదండ్రులను కూడా కుటుంబం నిర్వచనంలో చేర్చాలని, వేతన వ్యత్యాసానికి పరిమితి పెట్టాలని, ద్రవ్యోల్బణానికి అనుసంధానంగా అలవెన్స్లు ఇవ్వాలని సూచిస్తున్నాయి.